చెప్పండి సార్, మన యాక్టివ్ ఉండాలి. మార్నింగ్ సోములు సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, వెరీ గుడ్ మార్నింగ్ సార్. అది కర్నూలు జిల్లా ఆత్మకూరు నుండి మాట్లాడుతున్నాను సార్. మనమందరం ఈ కాస్మోలైఫ్ కంపెనీలో సార్ మంచి ఆపర్చునిటీ ఉంది. అందరం కలిసి మనం హార్డ్ వర్క్ చేసుకుంటే తప్పకుండా ఇందులో సక్సెస్ అవుతాం సార్. ఎందుకంటే వయసులో చిన్నవాడిని అయినప్పటికీ 10 సంవత్సరాల నుంచి నెట్వర్క్ మార్కెటింగ్లో ఉండి చాలా లాస్ అయ్యాం సార్. సంపాదించుకునేది ఏం లేదు, కోల్పోయింది తప్ప సంపాదించుకునేది ఏం లేదు. అందులో ఇంకొకటి ఏంటంటే ఇతర నెట్వర్క్ XYZ కంపెనీలో మనం వర్క్ చేస్తే అది ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, ఎప్పుడైతే వేస్తాడో తెలియని పరిస్థితి. కానీ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మనకు పేస్ వాల్యూ అవుతుంది సార్. ఆ సమయంలో నేనంటూ ఒక మంచి ప్లాట్ఫామ్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు మనకి కాస్మోలైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనకు దొరికింది సార్. సార్ గారితో మేడం గారితో నేను మాట్లాడడం జరిగింది. ప్లాన్ గురించి చాలా చక్కగా ఎంతో ఓపికతో నా డౌట్స్ మొత్తం క్లారిఫికేషన్ చేశారు సార్ వాళ్ళు. అయితే ఈ కంపెనీలో నేను 2 మంత్స్ నుంచి సీరియస్గా వర్క్ చేస్తున్నానండి. ప్రోడక్ట్ విషయంలో అయితే ఎక్కడ రాజీ పడే ప్రసక్తి అయితే లేదండి. మనం ముందు కస్టమర్స్కి వాళ్ళు వెళ్ళిన తర్వాత ముందు మనం వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇద్దాం సార్. ఫలాని కంపెనీలో మేము మాట్లాడుతూ ఉన్నాము, ఫలాని కంపెనీ నుంచి మేము వచ్చామండి, హెల్త్ కేర్కి సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి అని చెప్పి మనం మొట్టమొదటిగా మనం అది చేయాలి. అంటే ఇందులో చాలా మంది ఉన్నారు, ఎవరు వర్క్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను చెప్తా ఉన్నానండి. అయితే కస్టమర్స్కి నేను ఇక్కడ ప్రోడక్ట్స్ ఇచ్చానండి, ప్రతి ఒక్కరికి ఇచ్చాను. ఒక పేస్ట్ కావచ్చు, ఒక సోప్ కావచ్చు, ఒక షాంపూ కావచ్చు, ఒక న్యూట్రావన్ కావచ్చు, తర్వాత వచ్చేసి ఆటో కేర్ కిట్ కావచ్చు, అడ్వాన్స్ కాల్షియం కావచ్చు, అది ఏదైనా కావచ్చు అండి. ప్రతి ప్రోడక్ట్ వాళ్ళకు రెగ్యులర్గా మీరు 90 రోజులు వాడాలని చెప్తా ఉన్నానండి. కానీ వాళ్ళు తీసుకున్న 1 డే నుంచి 10 డేస్లో మాత్రమే ఫీడ్బ్యాక్ వస్తుందండి. సార్ స్వాములు గారండి, పాస్టర్ గారండి, నమస్తే అండి, ప్రొడక్ట్ చాలా బాగా పనిచేస్తుందండి, ఎక్సలెంట్ ఉందని చెప్పి ఒక కస్టమరే 3-4 మెంబర్స్ని పరిచయం చేస్తున్నాడండి. అయితే ఇందులో మనం సక్సెస్ కావాలంటే ఇందాక సార్ గారు ప్లాన్ గురించి చాలా చక్కగా చెప్పారండి. మనము రెగ్యులర్గా జూమ్ మీటింగ్కి అటెండ్ కావాలి, మనం నేర్చుకోవాలి, కనబడాలి, వినబడాలి, నిలబడాలి. అయితే మనకంటూ ఒక టార్గెట్ ఉండాలి. నేను ఈ 6 మంత్స్ ఒక టార్గెట్, ఈ 1 ఇయర్ ఒక టార్గెట్ పెట్టుకొని మనం వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతామండి. మనం ఏదో అన్ని కంపెనీలాగా ఈ కంపెనీ కూడా మనము టైం వేస్ట్ చేసుకున్నాం అనుకోండి, మనమంత ఆ దురదృష్టవంతులు ఇంకొక వేరే వారు ఎవరు ఉండరండి. అయితే ఈ కంపెనీలో ప్రొడక్ట్ విషయం కావచ్చు, ప్లాన్ విషయం కావచ్చు, నేను చాలా మంది లీడర్స్ని కలుస్తూ ఉన్నానండి. ప్లాన్ బాగుంది, ప్రొడక్ట్ బాగుంది. మేము తొందరలో 100 మందితో టీం ప్లాన్ చేస్తూ ఉన్నామండి, 100 మందితో. అయితే మన కాస్మో లైఫ్లో ప్రతి ఒక్క లీడర్స్కు నేను తెలియజేసేది ఏమిటంటే, మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలియజేసేది ఏమిటంటే, ఇటు సైడ్ మా టీం మెంబర్స్కి తెలియజేసేది ఏమిటంటే, జాయిన్ అయిన ప్రతి ఒక్కరు సార్ మేము కాస్మో లైఫ్లో సక్సెస్ కావాలంటే మాకు ఒక మంత్రం చెప్పండి అంటున్నారండి. ఒకటే మంత్రం, వాళ్ళు అడుగుతూ ఉన్నారంటే ఒకటే మంత్రం, మీరు జాయిన్ అయ్యి 10 మందిని జాయిన్ చేసుకోండి, ఇదే మంత్రం, సక్సెస్ అవుతారు, అందరూ తప్పకుండా సక్సెస్ అవుతారు. జాయిన్ అయిన ప్రతి ఒక్కరు 10 మందిని జాయిన్ చేసుకోండి. అట్లా 18 లెవెల్ ఉన్నటువంటి పర్సన్కి ఒక్కొక్కరు 10 మందిని మీరు జాయిన్ చేసుకోండి, తప్పకుండా 100% అందరూ సక్సెస్ అవుతామని చెప్పడం జరుగుతుంది సార్. అయితే ఒక జూమ్ మీటింగ్ కావచ్చు, సార్ గారు కానీ మేడం గారు కానీ మేము సపోర్ట్ అడుగుతూ ఉన్నాం. జూమ్ మీటింగ్లకు సారు మేడం మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇదివరకు నేను చేసినటువంటి కంపెనీలలో ఒక MD సార్ గారు కావచ్చు, మేడం గారు కావచ్చు, వాళ్ళు మనతో మాట్లాడాలంటేనే మాట్లాడారు వాళ్ళు. కానీ మన కంపెనీలో మనం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి సార్ గారు మేడం గారు మనందరికీ టచ్లో ఉన్నారు, వాళ్ళ వాల్యుబుల్ సమయాన్ని మనకు కేటాయిస్తూ ఉన్నారు. ఇక 1 ఇయర్ 2 ఇయర్స్ దాటింది అనుకోండి, సార్ గారు మేడం గారు మనకు దొరకరు. సార్ గారు మేడం గారు మనకి ఇప్పుడు అవైలబుల్గా ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు ఎంతో లక్కీ అండి, ఎంతో అదృష్టవంతులం అండి. అయితే ఈ యొక్క కాస్మో లైఫ్ కంపెనీ గురించి నేను ఒక మాటలో చెప్పాలంటే అన్ని విధాలుగా ఉందండి. ఒక మాట చెప్పాలంటే మనము పంటను కోసుకొని తినడమే సార్. అన్ని విధాలుగా మనకు ఒక మాట చెప్పాలంటే అంబులో పొదిలో నుంచి ఒక విల్లును తీసుకొచ్చి వదిలితే విధంగా ఉంటుందో అది ఉందండి మన కంపెనీ. ఫుల్ టైం అండి. ఏ రోజు కూడా ఒక నిరాశ అనేది లేదు. ఇప్పుడు మనలో చాలా మంది నా టీం మెంబర్స్ ఉన్నారు, సార్ ఈరోజు వెళ్ళాం సార్, మేము ఈరోజు వెళ్ళామండి, కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ లేదండి, బయట గురించి చెప్పామనండి, తీసుకోలేదండి అని చెప్తా ఉంటారు, డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. నేను ఒకటే చెప్తా ఉంటాను, మన కంపెనీ ప్లాన్ గురించి చెప్పడం, బయట గురించి చెప్పడం అనేది మనకు ఒక కళ. అవతల పర్సన్ తీరా ఆగిపోడు. ఇప్పుడు 2 మంత్స్ నుంచి నేను రెగ్యులర్గా వర్క్ చేస్తూ ఉన్నాను. ఎంత అంటే తొందరలో
ఒక 100 మందితో మీటింగ్ పెడతా ఉన్నామండి. మా కర్నూలు డిస్టిక్ లో రాయలసీమ ప్రాంతంలో మొట్టమొదటి మీటింగ్ 100 మందితో చేస్తా ఉన్నామండి. ఒకసారి ఆలోచించండి. అంటే మనం ఏదైతే మనము చేయగలమంటే చేస్తామండి. మనం చేయగలను అని మనం ఒకటి పెట్టుకోవాలా. నేను చేయలేనేమో, ఎందుకంటే మనం వర్క్ చేస్తా ఉన్నప్పుడు XYZ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు, డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు. మనం చాలా మంది డిసప్పాయింట్ చేస్తూ ఉన్నాం. నేను అందుకోసం ఒకటే చెప్తా ఉన్నాను, 6 నెలల నుంచి ఒక 1 year టార్గెట్ అండి. కనబడతా, వినబడతా, నిలబడతా అని చెప్తా ఉన్నాను. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఆ కాస్మోలేబ్ కంపెనీలో మనకు కావాల్సినటువంటి ఆపర్చునిటీ మొత్తం ఉందండి. ఇటువంటి కంపెనీ మనకు దొరకడం, మన MD గారు దొరకడం మన అదృష్టం అండి. మనం చాలా ఎంతో లక్కీ. ఎందుకంటే నేను ఒక చర్చ్ పాస్టర్గా చేస్తూ నేనేం చేస్తా ఉన్నాను, వచ్చినటువంటి సంఘ విశ్వాసాలకు కావచ్చు, ప్రోడక్ట్ గురించి నేను చెప్తా ఉన్నాను, జెన్యున్గా చెప్తా ఉన్నాను. వాళ్ళు వాడుతూ ఉన్నారు, ఎక్సలెంట్ రిజల్ట్స్గా ఉంది, ఎక్సలెంట్ రిజల్ట్స్, 100% రిజల్ట్స్ ఉంది. ఒక మాటలు చెప్తానండి, మా విలేజ్లో ఒక 75 సంవత్సరంలో ఉన్నటువంటి ఒక ముసలావిడ ఉందండి. ఆమె రెగ్యులర్గా పనికి వెళ్తుంది. నేను ఆమెకి ఇచ్చింది ఏంటంటే Omega-3+ Nutra-2 ఇచ్చానండి. అయితే ఆ ముసలావిడకు ఆ కాళ్ళు చేతులు అనేది, నరాలు అనేది వీక్ను బట్టి ఆ కాళ్ళు చేతులు అనేది ఆమెకు, ఆ చేతులు అనేది ఇలా చేతులు ఉంటాయి కదండి, ఈ చేతులు అనేది నీళ్ళుకపోతాయి. ఇలా చేసుకోవాలంటే చేసుకోవడం లేదు. ఉన్నటువంటి కొడుకులు కోడలు ఎవరు పట్టడం లేదు ఆమె. అయితే ఆమె సొంతంగా పని చేసుకున్నాం ఆమె. అయితే ఆమెకి ఇలా చేతులు అనేది ఇలా ఉంటాయి, ఇలా ఫ్రీ చేసుకోలేదండి. నేను ఆమెకి ఏం చేశానంటే Omega-3+ Nutra-2 రెఫర్ చేశానండి. ఏ మార్జిన్లు ఇస్తుందో అదే మార్జిన్లోనే నేను ఆమె చేశానండి. అయితే ఆమె చేసిన తర్వాత ఆమె 1 week లోనే ఆమె పనికి వెళ్తా ఉండండి. అంటే మన ప్రోడక్ట్ లో దమ్ముంది. ఒకసారి ఆలోచించండి, ప్రోడక్ట్ లో దమ్ము ఉంది కాబట్టి మనం ఎక్కడికి బయటికి వెళ్ళినా కానీ చాలా మంది ఇక్కడ ఇటు ఉన్నటువంటి సైడ్ నా టీం మెంబర్స్ ఏం చేస్తున్నారంటే మోమాట పడుతున్నారు, ప్రోడక్ట్ గురించి చెప్పడానికి సిద్ధపడా ఉన్నారు. ప్రోడక్ట్ లో దమ్ము ఉన్నప్పుడు, రిజల్ట్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళాలి. తెలిసిన పర్సన్ అవుట్ ఆఫ్ క్వశ్చన్. మనకు తెలిసిన ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తా ఉంటాను, మా టీం మెంబర్స్ కి, నాకు తెలియని పర్సన్కైనా సరే, హలో సార్, హాయ్ సార్, అలాంటి కంపెనీ నుంచి నేను వర్క్ చేస్తా ఉన్నాను సార్ అని చెప్పి మన ప్లాన్, మన ప్రోడక్ట్ గురించి చెప్పడం జరుగుతుందండి. అంటే ఆ ముసలావిడ ఒకసారి ఆలోచించండి, కేవలం 1 week లోనే 2 months నుంచి 2 నెలల నుంచి సొరుగుతున్నటువంటి ఆమె నరాల వీక్నెస్ తో కేవలం 1 week లోనే ఆమెకు 100% రిజల్ట్స్ ఉంది. ఆమె పనికి వెళ్తుందంటే ఒకసారి ఆలోచించండి. మన కాస్మోలైఫ్ ప్రొడక్ట్లో ఎంత దమ్ముందో ఒకసారి ఆలోచించండి. నేను అందుకోసం చెప్తా ఉన్నాను, కాస్మోలైఫ్ లో సక్సెస్ కావాలంటే మనం అందరము డైరెక్ట్ గా 10 members జాయిన్ చేసుకోవాలి. అట్లా అని చెప్పి చాలా మంది ఏం చేస్తున్నారు, 10 మందితోనే ఆగిపోవాలనుకుంటున్నారు. అది కాదు, అన్లిమిటెడ్. నువ్వు డైరెక్ట్ ఎంత మందిని చేసుకోగలిగితే అంతమంది నువ్వు డైరెక్ట్ చేసుకోండి, అందులో ప్రాబ్లం లేదు. కానీ ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలంటే మనకు మంచి ప్లాట్ఫామ్ ఉంది, మంచి ఆపర్చునిటీ ఉంది, మనకు మంచి హెల్త్ ఉంది, ఆరోగ్యం ఉంది, డబ్బు సంపాదించుకోవడం ఉంది, అంతా ఉందండి. నేనైతే చూడండి, ఈ 10 సంవత్సరాలలో చేసినటువంటి నెట్వర్క్ మార్కెటింగ్ గురించి మాట్లాడడానికి కానీ అక్కడ లాస్ తప్ప నేను సంపాదించుకోయిందంటే ఏం లేదండి. కాబట్టి అంటే నాకున్నటువంటి నేమ్ పోయింది. ఒకసారి ఆలోచించండి. కానీ ఈ యొక్క కాస్మోలేబ్ కంపెనీ నేను వర్క్ చేసిన తర్వాత అటు ఏంటంటే నేమ్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, అన్నీ వస్తున్నాయి. ఈరోజు ఎక్కడ ఉన్నా కూడా సార్ నమస్తే సార్ మాట్లాడుతూ ఉన్నారు. అంటే నా ముందు చాలా మంది XYZ కంపెనీలు చేసేటువంటి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే, తాములు గారండి మేము 10,000 ఐడి ఇస్తాం, 1 lakh ఐడి ఇస్తాం, 2 lakh ఐడి ఇస్తాం, మేము యాక్టివేషన్ చేస్తామండి, మీరు వర్క్ చేసుకున్నట్టు ఒకటే చెప్తా ఉన్నాను. దట్ ఈస్ కాస్మోలైఫ్. అంతే. కాస్మోలైఫ్ లో నేను వర్క్ చేస్తా ఉన్నానండి. మంచి ప్లాట్ఫామ్ దొరికింది. 6 months టార్గెట్ ఉంది. 1 year లో నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయడానికి ముందు నిలబడతానండి. ఈ ప్లాట్ఫామ్ లో ఒక మంచి ప్లాట్ఫామ్ దొరికింది. నాతో పాటు జర్నీ ఎంతో చేస్తా ఉన్నారండి. నేను ఏది తెలుసుకోలేదని చెప్పి వారికి నేనేం చేస్తా ఉన్నాను, ఒక మీద చెప్తా ఉన్నాను. కారణం ఏంటి, XYZ వర్క్ చేసి నేను లాస్ అవ్వడమే కాదండి, నాతో పాటు ఉన్న వాళ్ళు లాస్ అయిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, మన కంపెనీ ఏం చేస్తుందని మనం పెట్టినటువంటి అమౌంట్ ఏం జరుగుతుంది, మనం ప్రొడక్ట్ కొనుక్కుంటున్నాం అంతే. ఒకసారి ఆలోచించండి. ప్రొడక్ట్ కొనుక్కుంటున్నాం, ఇతరులతో ప్రొడక్ట్ కొనిపిస్తామండి. ఒకసారి ఆలోచించండి, లాస్ లేదు కదండి. ఆ పర్సన్ ప్రోడక్ట్ లో దమ్ముంది కాబట్టి ఇదివరకు కంపెనీలో ఏం చేస్తారంటే వాడండి, మీకు మళ్ళీ చెప్తారు, మనం మాట చెప్పాలి. ఒక్కరికి కస్టమర్ వరకు చెప్పి వాళ్ళ ప్రాబ్లం ఏముందో, వాళ్ళ ప్రాబ్లం మన ప్రొడక్ట్ కానీ మనం ఇవ్వగలిగితే 1 day నుండి 10 days ఫీడ్బ్యాక్ వస్తుందండి. ఒక్క కస్టమర్ తీసుకొచ్చి పరిచయం చేస్తాండి. నేను చేసేది అదే.
ఒకసారి ఆలోచించండి. వారి గురించి చెప్పండి, ఎప్పుడు పడడం లేదు అసలు. ఎందుకంటే మన గ్రూప్ లో చాలా చక్కగా వర్క్ చేస్తున్నారు, చాలా చక్కగా ఇంకా నేర్చుకోవచ్చు. దానికోసమే మేడంతో సార్తో సపోర్ట్ తీసుకుంటూ ఉంటాను. జూమ్ మీటింగ్ పర్సనల్ గా చేస్తాను. నేను నేర్చుకోవాలని చెప్పి కొంతమంది లీడర్స్ కి సపోర్ట్ చేస్తాను. జూమ్ మీటింగ్ ఉండి నేను నేర్చుకుంటున్నాను, ఇతరులకు నేర్పిస్తున్నాను అండి. ఇప్పుడు ఆలోచించండి. అంటే సారీగా నేను చేస్తానండి. మనకు ఇంత మంచి కంపెనీ కాస్మోలాబ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, నేను చెప్తున్నాను కదండి, నా 10 years ఎక్స్పీరియన్స్ లో ఇటువంటి కంపెనీ నేను ఎప్పుడు చూడలేదు, ఇక రాదండి. ఇటువంటి మంచి కంపెనీ మనకు రాదు. మనకైతే ఇప్పుడు మంచి ఆపర్చునిటీ ఉంది. మనం కష్టపడి 24 hours కష్టపడి హార్డ్ వర్క్. ఒకసారి ఆలోచించండి. నా టీం మెంబర్ ఇక్కడ తిరువైన ఒక పర్సన్ ఉన్నాడండి, నా పార్ట్నర్ అండి. అర్ధరైతుడుగా కస్టమర్ ఫోన్ చేసినాడంటే వెళ్ళి మన ప్రోడక్ట్ ఇచ్చేస్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. ఇది ఇంకొక మాట చెప్తాను. ఒక పర్సన్ యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, ఆ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం బట్టి తన కడుపు అనేది ఉబ్బరం అయిపోయిందండి. ఆ రోజులో మాకు వాళ్ళు కాల్ చేశారండి. అర్ధరాత్రి 12 గంటలప్పుడు పోతే మేము వారి దగ్గరికి వెళ్ళి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో కడుపు ఉబ్బరం అయిపోయి చనిపోతాననే భయం తప్పరవుతున్నాడు అండి. ఆ సమయంలో మనము మన కంపెనీ న్యూట్రా రీఫ్రెష్ 2 ఇచ్చామండి. ఒకసారి ఆలోచించండి. ఆ రీఫ్రెష్ దగ్గరుండి ఆ గోరువెచ్చని నీరు మేమే కాగబెట్టి ఒక స్పూన్ వేసి 200 ml వాటర్లో తనకు కలిపి ఇచ్చేసామండి. కేవలం 1 hour లోనే తనకున్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ అయిందండి. ఒకసారి ఆలోచించండి. నేను ఈ మాట ఎవరో నాకు చెప్తే మాట్లాడడం లేదండి, సారో మేడమో నాకు ఇది చెప్పండి సార్ ఇది మాట్లాడండి అని చెప్పలేదండి. ప్రోడక్ట్ వాడించాను, ప్రోడక్ట్ ఉన్నటువంటి రిజల్ట్స్ మీ ముందు మాట్లాడగలుగుతున్నానండి. ఒకసారి ఆలోచించండి. ఎక్కడో ఉన్నటువంటి కర్నూలు ఉన్నటువంటి మేము, మాకు ఎలాంటి అంటే ఇక్కడ మాకు బిగ్ మార్ట్ లేదు, సి మార్ట్ లేదు, కానీ మేము వర్క్ చేసుకోగలుగుతున్నాం. మాకు కనుక మీకు లాగా బిగ్ మార్ట్ కానీ సి మార్ట్ కానీ ఉండేదనుకోండి, ఇక్కడ మా పేరు తప్ప ఇంకా వేరే వాళ్ళ పేరు వినిపించండి రాయలసీమ జోన్లో. ఒకసారి ఆలోచించండి. అంటే మనం ఒక కసిగా వర్క్ చేయాలి, ఒక సీరియస్గా వర్క్ చేసుకోవాలి మనం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, మనకి కంపెనీలో మనము ఎంతోమంది నిరుద్యోగులకు మనము ఉద్యోగ అవకాశం కల్పించవచ్చండి. ఇంతవరకు సార్ చెప్పారు. మనం ఏం చేయాలి ఇందులో సక్సెస్ కావాలంటే మనం బ్రాండ్ డైరెక్టర్ కావాలి. మనం బ్రాండ్ డైరెక్టర్ అయ్యి మనము కనుక 5 మందిని బ్రాండ్ డైరెక్టర్ చేయగలిగితే 10,000 శాలరీకి మనం వస్తామండి. ఒకసారి ఆలోచించండి. కంపెనీ ఇన్కమ్తో, లెవెల్ ఇన్కమ్తో, డైరెక్టర్ స్పాన్సర్ ఇన్కమ్, టీమ్ లెవెల్ ఇన్కమ్తో సంబంధం లేకుండా, అవార్డు రివార్డులతో సంబంధం లేకుండా మనకు శాలరీ ఫండ్ ఉంటుందండి. మనము గనక ఒక 10 మంది లీడర్స్ని గనక తయారు చేసుకొని ఆ 10 మందిని కనుక ఫస్ట్ లెవెల్లో అందరినీ బ్రాండ్ డైరెక్టర్ కానీ చేయగలిగితే, అదే కనుక మనం మన టీం మెంబర్స్కి చెప్పగలిగితే 6 monthsలో వెళ్ళిపోతామండి. ఎక్కడికి వెళ్ళిపోతామండి? ఒకసారి ఆలోచించండి. అదే కంపెనీస్లో నేను చూస్తా ఉన్నానండి, 1 lakh బిజినెస్ చేస్తే 4,000 వస్తుందండి. మరి ఎంత కష్టపడుతున్నారు తెలుసా? నేను ఒక కష్టపడిన వాడిని. కేవలం మన కంపెనీలో 10 మందిని కేవలం 40,000 బిజినెస్ అండి. 40,000 బిజినెస్ మనం చేయడాన్ని బట్టి మన కంపెనీ ఎంత ఇస్తుందండి? 6,000 రూపాయలు ఇన్కమ్ ఇస్తుందండి. ఎక్కడన్నా ఉందా? ఒకసారి ఆలోచించండి. టీమ్ మెంబర్స్ ఎన్నో చూసిన వాళ్ళే, మన అందరు కష్టపడి వచ్చిన వాళ్ళే. కానీ కేవలం 40,000 ఇన్కమ్లో మన వేరే కంపెనీలో మ్యాచింగ్ ఉంటుంది, మనకు మ్యాచింగ్ లేదు. ఓన్లీ యూనిక్ లెవెల్ అండి, సింగిల్ లెవెల్ ఇన్కమ్ అండి. ఒకసారి ఆలోచించండి. అంటే నేను ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాను ఈరోజు, ఇంత డేర్గా నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అదర్ కంపెనీలో మాట్లాడిన వాళ్ళు ఉంటారండి, వాళ్ళు డామినేషన్ చేస్తారు. నా డామినేషన్ ఎక్కువ ఉంటుంది వాళ్ళ మీద. కారణం ఏంటంటే నా ప్లాన్లో దమ్ ఉంది, నా ప్రాడక్ట్లో దమ్ ఉంది. మా ఎండి సార్ గారు, ఎండి మేడం గారు వాళ్ళు సిన్సియర్గా ప్లాన్ తయారు చేశారు, ఒక హార్ట్ఫుల్గా వర్క్ చేస్తూ ఉంటారని చెప్తానండి. మన సార్ను, మన మేడం గారి గురించి నేను చెప్తూనే ఉంటాను. ఒకసారి మీకు వీలైతే రండి, వైజాగ్ వెళ్దాం రండి. లేదా మీరు ఒక 20 members ఉండండి, ఒక 50 members ఉండి అండి, నేను తీసుకెళ్తాను హైదరాబాద్కు. మా సార్ గారు ప్రతి month 2 times వస్తారండి. రండి, మా ప్లాన్ గురించి మీరు వినండి, విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్తా ఉన్నానండి. ఎందుకు నేను ఇంత సీరియస్గా మాట్లాడుతూ ఉన్నాను, ఇంత డేర్గా మాట్లాడుతూ ఉన్నానంటే, ఇదివరకు చేసినటువంటి కంపెనీలో హార్డ్ వర్క్ చేశానండి, కానీ ఫెయిల్యూరే, సక్సెస్ అనేది లేదు, ఫేస్ వాల్యూ పోయింది. కానీ ఈ కంపెనీలో వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఎన్ని రోజులు XYZ కంపెనీలో నేను చేసినాను కదండి, అక్కడ పోయినటువంటి నేమల్లా ఈ కాస్మోలాబ్ ద్వారా నాకు వచ్చిందండి. నిజంగా నేను ఎండి సార్ గారికి, మేడం గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సార్. ఎందుకంటే మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది మీరు మాకు. మేము బిగ్ మార్ట్కు ప్లాన్ చేస్తా ఉన్నాం సార్. మా ఏరియాలో కనుక బిగ్ మార్ట్ కనుక వచ్చింది అనుకోండి, పర్ మంత్ మినిమం అంటే ఉడక 50 లక్షలు బిజినెస్ చేస్తాం సార్. ఆ టార్గెట్ ఉడక వర్క్ చేస్తున్నాం సార్. అంటే ఇది ఇప్పుడేదో నేను ఈరోజు జూన్లో
ఈ బ్రదర్ ఏదో మాటలు చెప్తున్నారు అనుకునేది కాదండి, చేతలతో కూడా చూపిస్తామండి త్వరలో. మాటలు కాదండి, చేతలు చూపిస్తాం. నేను ఎందుకు కూడా చెప్తా ఉన్నానంటే, సార్ గారు మేడం గారు మీకు దగ్గరలో ఉన్నారు, మీకు బిగ్ మాటలు ఉన్నాయి, షీ మాటలు ఉన్నాయి. కాబట్టి మీరంటూ ఒక టార్గెట్ పెట్టుకోండి. ఒక 6 months ఒక 1 month టార్గెట్ పెట్టుకొని మీరు సీరియస్ గా వర్క్ చేసినటువంటి మనం సక్సెస్ అవుతాం. అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించిన వారం అవుతాం, వాళ్ళకు ఉపాధి కలిగించిన వారం అవుతామండి. కాబట్టి నేను ఒకటే చెప్పేది ఫైనల్ ఒకటి ఏంటంటే, చాలా ఉన్నాయండి ఇలా చెప్పుకుంటూ పోతే. ఒక న్యూట్రా రివ్రెస్ట్ వాడని బట్టే ఏం జరిగింది తెలుసా? ఇక్కడ పక్క సైడ్ పెయిన్ ఉంటుంది కదండి. 6 months నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి 20-30,000 రూపీస్ అమౌంట్ వాళ్ళు పెట్టుకున్న బాగుంటుంది. ఒక పక్క టెముకలు ఉన్నటువంటి నొప్పి క్లియర్ అయిందండి. ఒకసారి ఆలోచించండి. మనం కస్టమర్కి ఏం చేయాలి? ప్రోడక్ట్ గురించి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసి నీట్గా చెప్పి మనము కనుక ఫస్ట్ సారి మాత్రమే మనం కష్టపడాలి. కస్టమర్కు ప్రోడక్ట్ గురించి చెప్పి మోటివేషన్ చేసి ఫస్ట్ సారి కనుక మనం చెప్పి వాళ్ళకు వాడించగలిగితే రెండోసారి నుండి వారు నా వెంట పడుతున్నారండి. ఈరోజు నేను ఒక మాట చెప్తానండి. నేను ఫీల్డ్కి వచ్చేసాను, అర్లీ మార్నింగ్ 7కి వచ్చేసానండి. ఎక్కడున్నా సరే అర్లీ మార్నింగ్ 7కి బయటకు వెళ్ళిపోతాను ఫీల్డ్కి. ఒకసారి ఆలోచించండి. నైట్ 10 గంటలకు వెళ్ళిపోతానండి ఇంటికి. ఒకసారి ఆలోచించి కష్టపడాలి. ఏదైనా మనం కష్టపడితేనే మంచి ఆపర్చునిటీ ఉంది, మంచి ప్లాట్ఫామ్ ఉంది. ఊరికే చూస్తూ ఉంటే కూర్చో ఉంటే మనం సాధించాలంటే ఏం సాధించలేమండి. కష్టపడాలి. మొదటి 6 నెలలు సంవత్సరము కడాలి, వినపడాలి, నిలబడితే విజయం మనదే, సక్సెస్ మనదే. ఒక మాట ఏమిటంటే, నేను ఈరోజు ఉన్నటువంటి ప్రోడక్ట్ టూత్ పేస్ట్ అండి మొత్తం నా బ్యాగ్లో తీసుకొచ్చేసాను. నా బ్యాగ్లోనే ఉన్నాయి ఇప్పటికి కూడా. కానీ ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక కస్టమరు మా మిస్సెస్ను పేస్ట్ అడిగాడండి. నేను 7 గంటలకు వచ్చేసాను. లేదు సార్, మా సార్ గారు బయటకు తీసుకెళ్ళాడంటే, కస్టమర్స్ అంటే కస్టమర్స్ వాళ్ళు ఎవరొకరు ఇంటి దగ్గరికి వస్తారు కదండి. స్టాక్ అనేది కనీసం పేస్ట్లు ఒక 100 పేస్ట్లు ఉన్నాయి, ఒక 100 పేస్ట్లన్నా మీరు మీ దగ్గర పెట్టుకోవాలండి అని అన్నాడు. ఆ పేస్ట్ అనేది స్టాక్ లేదని చెప్పి మా ఇంట్లో మా మిస్సెస్ దగ్గర మేము వాడుతున్నటువంటి యొక్క కాస్మలే పేస్ట్ తీసుకొని తన బ్రష్ తెచ్చుకొని ఆ పేస్ట్కు ఆ బ్రష్కు ఆ పేస్ట్ తీసుకొని వెళ్ళాడండి. ఒకసారి ఆలోచించండి. దట్ ఈజ్ కాస్మలే, పవర్ ఆఫ్ కాస్మలే. ఒకసారి ఆలోచించండి ఫ్రెండ్స్, కాస్మలే ఫ్యామిలీ మెంబర్స్. ఒకసారి అందరూ ఆలోచించండి. అంటే ఇంటి దగ్గరికి వచ్చి పేస్ట్ లేదు, మొత్తం మా ఆయనని తీసుకెళ్ళాడంటే తను బ్రష్ తెచ్చుకుని మన పేస్ట్ తీసుకెళ్ళి ఆ పూటకు తను పళ్ళు తోముతున్నాడంటే ఒకసారి మన యొక్క ప్రోడక్ట్ లో ఎంత దమ్ము ఉందో ఒకసారి ఆలోచించండి. అయితే నేను చివరిగా చెప్పేది ఏంటంటే, నేను యాక్చువల్గా చెప్పాలంటే నేను వర్క్ చేసేది బయట వాళ్ళకి చెప్పడం ఇష్టపడనండి. కానీ ఎందుకు నేను ఓపెన్ గా మాట్లాడుతూ ఉన్నానంటే, మనం చేసే వర్క్ అందరూ మన ఫ్యామిలీ మెంబర్సే. సార్ చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ మాట్లాడడం నేర్పాలి. ముందు ఎండి సార్ గారు మనకి పిలిచినప్పుడు ఏమొస్తుంది భయపడద్దండి. ఎందుకు భయపడాలి? మనమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్. సారు మేడం గారు మనకు ఒక తల్లిదండ్రుల తర్వాత తల్లిదండ్రుల స్థానం వారిది. ఆ తల్లిదండ్రుల స్థానం తీసుకుని వారు ఏం చేస్తా ఉన్నారు అంటే, మా ఆర్థిక స్థితిగతులు అన్నింటినీ గుర్తుపెట్టుకుని అనేక మంది జీవితాలు బాగుపరచాలని చెప్పి ఒక ప్లాట్ఫామ్ మన దగ్గర తీసుకొస్తే ఈ రోజు పూర్తి సందేహపడతాను. సార్ మేడం ఫోన్ చేస్తే ఏదో ఒక సాకులు చెప్తారండి. ఒకసారి ఎవరి కోసం? మన కోసం మనం వర్క్ చేస్తున్నప్పుడు మన కోసం నిలబడాలి, మన కోసం మనం వర్క్ చేయాలండి. ఒకసారి ఆలోచించండి. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, మీటింగ్ చేస్తున్నాను సార్ గారు మాకు ఓకే సార్ అని చెప్పించడం జరిగింది. నేను చివరిగా చెప్తున్నానంటే, ఈ రోజు నేను కూడా ఒక పెరాలసిస్ పేషెంట్ కలవడం జరిగిందండి. మన కాసం ప్రోడక్ట్ గురించి చెప్పి మన యూట్యూబ్ లో ఉన్నటువంటి వీడియోస్ కొన్ని టెస్ట్ మనీ చూపించడం జరిగిందండి. తను చాలా సంతోషపడ్డాడు. ఈ రోజు నేను ఒకసారి ఆలోచించండి. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, చాలా మంది లీడర్స్ ఉన్నారు మాట్లాడే వాళ్ళు. ముందు మనము మాట్లాడడం నేర్చుకుందామండి. అందరికి వచ్చు సార్, అందరు మాట్లాడగలరు, అందరు చక్కగా మాట్లాడగలరు. ఎందుకంటే ఆ XYZ కంపెనీలలో వాళ్ళకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక భయంతో మాట్లాడడానికి వెనకుతుంది. అది విడిచిపెట్టేయండి. ఏదైనా తప్పులు ఉన్నా అందరు మన ఫ్యామిలీ మెంబర్సే, అందరూ ఓకే క్షమిస్తారు, అటువంటిది ఏం లేదండి. కాబట్టి నేను చివరికి చెప్పేది ఏంటంటే, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ మంచి ప్లాట్ఫామ్ ఉంది. ఒక 6 months 1 year టార్గెట్ పెట్టుకోండి. చివరికి ఒక మాట చెప్పేది ఏమిటంటే, ఈ కాస్మలే ప్లాన్ లో అందరం సక్సెస్ కావాలంటే 10 మంది మీరు జాయిన్ చేసుకొని ఆ 10 మంది కూడా మీరు ప్రతి ఒక్కరు 10 మందిని జాయిన్ చేసుకోవాలని చెప్పి 18 లెవెల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరండి సక్సెస్ మనకి ఎట్లా రాదుతామండి. కాబట్టి ఇంత మంచి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినటువంటి మన ఎండి సార్ గారికి, మన ఎండి మేడం గారికి, ఇంతవరకు నేను మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంతో చక్కగా ఓపికతో విన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్. ఇక చివరికి ఏంటంటే, నా మాటలు ఏదన్నా
పొరపాటును క్షమించండి సార్. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.